హాయ్ అమ్మా. చెప్పయా అమ్మ ఇది షెఫిల్గూడ దగ్గర అదే ముస్లిం ఆయన కొంచెం రచ్చ చేసింది కదా దాని గురించి టెంపుల్ అమ్మవారి గుళ్ళో ఎవడో వచ్చి ఆడు ఎక్కడోడో ఏదేసిపోడో మనకు తెలియదు. అమ్మవారి గుళ్ళో వచ్చి బాత్రూమ్ కూర్చుంటే అక్కడ వాళ్ళందరూ పట్టి వాడిని బాగా కొట్టేశారు. కొట్టేసి వాళ్ళంతా ధర్నా కూడా చేశారు. పోలీసు వాళ్ళు పట్టుకపోయి స్టేషన్లోనే ఉంచారు. అంటే చెప్పండి. ఆ హిందూ దేవుళ్ళ గుళ్ళో వచ్చి ఒక లెటర్ రూమ్ కూర్చుంటానంటే వాడికి ఎంత డేర్ ఉండాలి? మన హిందువుల దేవతల గుళ్ళో కూర్చుండు ఎంత డేర్ ఉండాలి? అయితే నేనేమంటానంటే దాని గురించి వాడు ఎక్కడోడో పోలీసు వాళ్ళు పట్టుకపోయినరు. మళ్ళీ ఇడిపించకుండా ఇంకొకటి ఇలాంటి పని చెయ్యకుండా మీరు చెయ్యాలి. కొంతమంది ఆయన మైండ్ డిస్టర్బ్లో ఉండు అందుకోసం అట్లా చేసిందో తెలియకుండా అని అంటున్నారమ్మా. మైండ్ డిస్టర్బ్ ఉంటే దేవుడి గుళ్ళ బాత్రూమ్ కూర్చుంటాడా? రోడ్ అంతా లేదా? మానసిక ఆయనకి తెలియక చేసిండు, మతిస్థిమత లేదు అని అంటున్నారు. అవన్నీ మాటలు. ఇట్లాంటి గుళ్ళు కూల కొడతంటే ఒకళ్ళు పోయి గుడింది అంటే వాడికి మైండ్ మంచిగా లేదంటారు. అమ్మాయిని ఏందో అంటే వాడికి మైండ్ మంచిగా లేదంటాడు. మైండ్ మంచిగా లేనివాడు గుడికే ఎందుకు పోతారు? మరి ఇవన్నీ తోవలేవా కూర్చుందానికి? అల్లనే గుళ్ళో పోయి ఎందుకు కూర్చోవాలి? మరి అమ్మవారి గుడి కదా. మరి ఒకళ్ళు హిందువులందరూ ఆమెని పూజించే దేవత కదా. నీకు ఆషాఢ మాసం వస్తే ఆమెకు కొన్ని బోనాలు, మేకలు, కోళ్ళు ఎందుకు చేస్తుండ్రు? ఒక అమ్మవారు కదా. వాడికి ఎంత పిచ్చోడైనా అమ్మవారైనా ఆడ కనిపించటం లేదా? గుడి కాని రావట్లేదా? వాడు కావాలనే ఎక్కడి నుంచో మన దేశపడైతే కాడు ఎక్కడి నుంచో కావాలనే చేసిండ్రు నేను అనుకుంటా. సికింద్రాబాద్ లో అయింది కదా, సికింద్రాబాద్ లో అయిన లెక్కన వదిలేస్తారంట. వదిలేయొద్దు. సికింద్రాబాద్ వాళ్ళది వదిలేసిండ్రు. అసలు మన హిందువులకు ఉందో లేదో పౌరుషం నాకు తెలియదు. ప్రభుత్వం ఎక్కడ కళ్ళు మూసుకుంటుండో తెలియదు. అసలు అప్పుడే ఆ ముత్యాలమ్మ గుడి అప్పుడే అసలు అయితే అందరు బాగానే ధర్నా చేసిండ్రు. వేరేటోళ్ళు దాన్ని ఇంకా అంతటితో 4 రోజులు మొత్తుకుని వదిలేసిండ్రు. మళ్ళీ ఇవాళ జరిగింది, మళ్ళీ ఇంకొక రోజు జరుగుతూనే ఉంటుంది. కూలగొడుతూనే ఉంటారు. ముడుచుకొని మీరు అందరూ ఉండండి. అంటే గవర్నమెంట్ దీని మీద స్పందించలేదమ్మా. ఇప్పుడు స్పందిస్తాడు. ఇప్పుడు మాట్లాడతారేమో. తీద్దాం. రేవంత్ రెడ్డి వచ్చిండుగా. రేవంత్ రెడ్డి వచ్చినాక ఆగుద్దా? అప్పుడంటే ఎవరు మాట్లాడలేదు. రేవంత్ రెడ్డి వచ్చిండు కదా, అన్ని మంచి పనులే చేస్తాడు. అంటే ఈ గవర్నమెంట్ వచ్చినాకనే అవుతున్నాయి కదా ఈ పనులు అని. మరి అసలు అయితే నిజంగానే రేవంత్ రెడ్డి వచ్చినాక కొన్ని జరుగుతున్నాయి. కానీ ఆయన ఎందుకంటే ఇప్పటి నుంచి అయినా సరే, ఇంతకుముందే ఇప్పటి నుంచి అయినా రేవంత్ రెడ్డి గారు దీన్ని బాగా శ్రద్ధ పెట్టి ఈ హిందూ గుళ్ళల్లో అమ్మవార్లని ఇలా చేస్తున్న వాళ్ళని శిక్షించాలని నేను అంటున్నా. వాళ్ళని బంధించాలి, పోలీస్ స్టేషన్లో పెట్టాలి. అవసరం వస్తే వాళ్ళని ముట్టి బట్టలు పీకైనా తొక్కి పడేయాలి ఒక్కొక్క నా కొడుకుని. ఈ హిందువుల్ని ఆయన అయితే హిందూ వాడు వచ్చి హిందూ దేవుళ్ళ కూర్చోడు. వాడు ఏరే దేశపోడా, ఏరే కంట్రోడా, వాడు సాయిబులని నేను అనను. వాడిని ఏం చేస్తారో చెయ్యాలి. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.